ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కార్యక్రమంలో ఫస్ట్ ఈవెంట్గా జాలాది గారి జన్మదినోత్సవంలో భాగంగా నన్ను పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా జాలాది విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు జాలాది గారు నిజంగా ఒక ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యం, అలాంటి కవితలు నిజంగా చాలా ఇన్స్పైరబుల్. ఇప్పుడున్న సినీ ప్రపంచంలో ఉన్న అందరి రచయితలందరికీ కూడా ఆయన నాకు నిజంగా చెప్పాలంటే ఒక రోల్ మోడల్ ఆయన. సో అటువంటి మంచి వ్యక్తికి ఈరోజు పురస్కారాన్ని అందుకుపోతున్న చంద్రబోస్ గారికి, శరత్ బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. జాలాది గారి పేరిట ఈ సంవత్సరం ఆయన జాలాది గారి జీవన సాఫల్య పురస్కారాన్ని పొందుతున్నారు నటులు శరత్ బాబు గారు. అట్లాగే ఆత్మీయ పురస్కారాన్ని నేను పొందుతున్నాను. సందర్భంగా జాలాది గారి కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వైజాగ్ వాసులకు ప్రత్యేకంగా నమస్కారాలు. జాలాది గారి పేరిట పురస్కారాన్ని పొందుతున్నందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా, ఆనందంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరెన్నో పాటలు జాలాది గారు బాట వేసిన మరెన్నో పాటలు, ఆయన బాటలో ముందుకు వెళుతూ ఎన్నో పాటలు సినీ కళామ తల్లి ఒడిలో తప్పకుండా రాసి మీ అందరి మన్నలను మునుముందు కూడా ఇలాగే పొందుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వినయిస్తాను. జాలాది గారు మన మధ్య లేకపోయినా జాలాది గారిని నిరంతరం గుర్తు చేసేటట్టు వారి అమ్మాయి విజయ్ గారు చేస్తున్న ఈ పని నిజంగా శ్లాఘనీయం. జాలాది గారితో నాకున్నటువంటి అసోసియేషన్ ఎప్పుడంటే అతని తొలిపాట నేను కొత్తగా సినిమాల్లోకి వస్తున్నప్పుడు నేను జయసూద్ గారు పాడటం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన తొలిసారి పాట వినగానే డైరెక్టర్ని ఎవరు రాశారు అని ఇద్దరం అడిగాం. దాన్ని బట్టే యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఆ పాటలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే ఆర్టిస్టులకి ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ వస్తుంది. సో జాలాది గారు అని చెప్పారు. ఆ తర్వాత జాలాది గారు రావడం జరిగింది, పరిచయం జరిగింది. ఆయన పరిచయం అలా మాది పెరుగుతూ చాలా వరకు నా సొంత సినిమా కూడా జాలాది గారు రాయటం జరిగింది. హీఈస్ ఎ గ్రేట్ రైటర్.